కూటమి ప్రభుత్వం రాగానే ప్రజా దర్బార్ ద్వారా తొలి నుంచి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ వారికి అండగా నిలుస్తున్నారు. ఉండవల్లిలోని నివాసంలో 21వ రోజు ప్రజా దర్బార్కు ప్రజల నుంచి విన్నపాలు వెల్లువెత్తాయి. తమ భూములు కబ్జాకు గురయ్యాయని, ఏ ఆధారం లేని తమకు శాశ్వత నివాసం కల్పించాలని, గత ప్రభుత్వంలో అర్హత ఉన్న వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ను తొలగించారని, అనారోగ్యంతో బాధపడుతున్న తమకు వైద్య సాయం అందించాలని బాధితులు మంత్రిని కలిసి విన్నవించారు. సమస్యలు సత్వర పరిష్కారానికి నారా లోకేష్ భరోసా ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.